డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. సో ఈరోజు యంగ్ జనరేషన్ ఇన్వెస్టింగ్ విషయంలో ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్న దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సహజంగా చాలామందికి మనకి 22, 23 ఆర్ మ్యాక్సిమం 25 ఏజ్ కల్లా జాబ్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇందులో రకరకాల బిహేవియర్స్ ఉంటాయి. సహజంగా కొంతమంది జాబ్ వచ్చిన తర్వాత వచ్చిన వెంట నుంచి ఫస్ట్ శాలరీ నుంచే సేవ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇనీషియల్గా కొంత కష్టమైనా కానీ కొంతకాలం సేవ్ చేసుకున్న తర్వాత కొంచెం తర్వాత లైఫ్ని కొంచెం బ్యాలెన్స్డ్గా ఎంజాయ్ చేద్దాం అనుకునేవాళ్ళు. అదే మరి కొంతమంది అయితే ఇప్పుడే కదా జాబ్ వచ్చింది, కొన్ని సంవత్సరాల ముందు ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత నుంచి స్లోగా ఇన్వెస్టింగ్ ప్లాన్ చేసుకుందాం, దానికి కంగారే ముందులే అనుకునే వాళ్ళు మరికొంతమంది అయితే నేను ఇప్పుడు సరే కట్టకపోవచ్చు కానీ ఇంకా నెక్స్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్కువ అమౌంట్స్ పే చేస్తాను, సో నాకు ఫైనల్గా వచ్చేటువంటి అమౌంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. సో బేసిక్గా దీనికి సంబంధించి మనకి డిలే ఒకవేళ అంటే మనం పే చేయడంలో కానీ అంటే మనం ఇన్వెస్ట్ చేయడంలో కానీ మనం డిలే చేయడం మొదలు పెడితే ఎంత ఎఫెక్ట్ మన మీద పడుతుంది అన్న దాని గురించి ఈరోజు మాట్లాడటానికి వచ్చాను. సో బేసిక్గా ఎర్లీ ఏజెస్ నుంచే ఇన్వెస్టింగ్ హ్యాబిట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఎర్లీ ఏజెస్ నుంచే కనుక మనం ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే మనకి జనరేట్ అయ్యేటువంటి కార్పస్ హ్యూజ్గా ఉంటుందని చెప్పి ఎంతమంది ఓరల్గా చెప్పినా కానీ అది ఎవరికి అర్థం అవ్వట్లేదు. సో దానికి సంబంధించి కొంతవరకు ఒకసారి మ్యాథమెటికల్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దామని ఈరోజు వచ్చాను. సో బేసిక్గా మనకి 3 కేసెస్ అనుకుంటున్నాం. సో పర్సన్ ఏ, పర్సన్ బి, పర్సన్ సి అనుకోండి. సో అందరికీ కూడా ఉద్యోగాలు సమ్వేర్ అరౌండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 ఇయర్సే వచ్చాయి అనుకోండి. సో వాళ్ళ శాలరీస్ ఇర్రెస్పెక్టివ్ ఇండివిజువల్కి ఎంతైనా ఉండుండొచ్చు. సరే అందరూ కూడా 5,000 రూపీస్ సేవ్ చేద్దాం మొదలు పెడదామని అనుకుంటారు. సో ఇందాక నేను చెప్పినట్టుగా మనకి 3 డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఒకళ్ళు ఏం చేస్తారు, ఎర్లీగా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. సో వాళ్ళకి 25 సంవత్సరాల వయసు రాగానే వాళ్ళు సరే నేను ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేయగలుగుతానో లేదో ఇప్పటి నుంచి నేను డిసిప్లైన్డ్గా నెక్స్ట్ 10 సంవత్సరాలు అంటే ఇప్పుడు నాకు 25 సంవత్సరాలు కాబట్టి నాకు 35 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నాకు ఒక 10 సంవత్సరాల టార్గెట్ తోటి నేను ఇన్వెస్ట్ చేస్తాను, ఎక్కువ కాదు ఒక 5,000 రూపాయల చొప్పున నేను ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటాడు. సో యావరేజ్గా మనకి ఆ అమౌంట్ టోన్ అవుట్ అంటే మనకి టోటల్ 10 ఇయర్స్ అట్లా పే చేస్తే ఎస్ఐపి రూపంలో పర్ మంత్ మనకు ఒక 6 lakhs రూపీస్కి వస్తుంది. సో ఫైనల్ మెచ్యూరిటీ ఏంటని తర్వాత మాట్లాడదాం. సో కేస్ ఏ వాళ్ళు ఇలా సేవ్ చేసుకుంటారు. కేస్ బి వాళ్ళు నాకు ఇప్పుడే కదా జాబ్ చేంజ్ అయింది, ఇప్పుడే కదా నాకు జాబ్ వచ్చింది, అప్పుడే కంగారేంటి అండ్ మోర్ ఎవర్ నా ఖర్చులకే డబ్బులు సరిపోవట్లేదు, నేను కొంచెం లేట్గా నేను ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతాను, నాకు 35 ఇయర్స్ వచ్చిన తర్వాత మొదలు పెడతాను, నేను కూడా ఈ కేసు ఏ లాగానే నేను కూడా ఒక 10 ఇయర్సే పే చేస్తాను, అంటే నాకు ఒక 45 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు పే చేస్తాను, సేమ్ అతనిలాగా నేను నెలకు 5,000 పే చేస్తానని చెప్తాడు. సో అతను కూడా యావరేజ్గా టోటల్గా ఒక 6 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాడు. అదే కేస్ సి ఉందనుకోండి, వాళ్ళు కూడా సరే నేను కూడా 35 ఇయర్స్ నుంచే నేను మొదలు పెడతాను, కానీ నేను బీలా కాదు, ఇంతకుముందు అతను ఎర్లీగా స్టార్ట్ చేశాడు కాబట్టి నేను 10 ఇయర్స్ కాదు నాకు 65 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు అంటే నెక్స్ట్ 30 సంవత్సరాల వరకు నేను 5,000 రూపాయలు ప్రతి నెల నేను ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటాడు. సో ఈ 30 సంవత్సరాలకు గాను అతను టోటల్ ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ ఎంతకు వచ్చింది అని అంటే సుమారుగా 18 లక్షలకు వచ్చింది. సో సహజంగా మనకి ఇప్పుడు ఈ టైంలో ఏమనుకుంటాము, సరే ఇతను ఎర్లీగా ఇన్వెస్ట్ చేసినప్పటికీ 10 ఏళ్లకే ఆపేశాడు, అది కూడా 5,000 చేశాడు, సో ఇతనితో కంపేర్ చేస్తే ఇతను బెటర్ అని అనుకుంటాం. సో బి అనే కేసు అతను ఇంకో 10 ఏళ్ళు లేట్ స్టార్ట్ చేశాడు, ఇతని కంటే చాలా తక్కువ ఇన్వెస్ట్ చేశాడు, సో ఇతను కూడా పెద్దగా ఎర్న్ చేయకపోవచ్చు, పెద్దగా రిటర్న్స్ ఏం రాకపోవచ్చులే అని చెప్పి బై డిఫాల్ట్గా అనుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మీరందరూ ఒక వైల్డ్ గెస్, సహజంగా ఎవరికైనా కానీ సి అనే వ్యక్తి చాలా హ్యూజ్ అమౌంట్ అంటే ఇన్వెస్టెడ్ అమౌంట్ కూడా 18 లక్షలుగా వచ్చింది, 30 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేశాడు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనకి ఒక మ్యాజిక్ జరుగుతోంది. ఎర్లీ ఏజెస్లో కనుక ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే మనకి కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో మొదటి 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసి వదిలేశారు, ఎప్పటి వరకు వాళ్ళకి 65 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ముగ్గురు టార్గెట్ 65 సంవత్సరాలే. ఇతను నెక్స్ట్ 30 ఇయర్స్ వదిలేశాడు, 35 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ దాకా వదిలేశాడు, ఇతను కూడా 45 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ నెక్స్ట్ 20 ఇయర్స్ వదిలేశాడు, ఇతనేమో నెక్స్ట్ 30 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు. సో మనకి ఇతని విషయానికి వచ్చేసరికి టోటల్ అక్యూములేట్ అయినటువంటి టోటల్ వాల్యూ ఎంత అనేది ఒక్కసారి మీకు చెప్తాను. ఇతనికి ఎట్ ద ఏజ్ ఆఫ్ 65 ఫస్ట్ మంత్ ఇతని దగ్గర నుంచి వద్దామండి. సుమారుగా ఇతను 18 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు కదా, 18 లక్షల రూపాయలు సుమారుగా ఇన్వెస్ట్ చేసిన అతనికి నెలకు 5,000 రూపాయల చొప్పున 30 సంవత్సరాలకి ఈయనకి 3.5 CR కార్పస్ జనరేట్ అయింది.
3.5 కోట్ల కార్పస్ సి అనే వ్యక్తికి జనరేట్ అయింది 30 సంవత్సరాలు ఎస్ఐపి పే చేసినందుకు. సో బి అనే వ్యక్తి ఏం చేశాడు, 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు వచ్చే వరకు 10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేశారు. 5,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇతనితో కంపేర్ చేస్తే ఇతను కొన్ని తక్కువ సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఇతనికి 2.38 CR కార్పస్ అనేది క్రియేట్ అయింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 65. అదే ఇతని కేసుకు వచ్చేసరికి 25 నుంచి 35 దాకా ఇన్వెస్ట్ చేసి సేమ్ ఇతనిలాగే సుమారుగా ఒక 5,000 రూపాయలు ప్రతి నెలకు 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశారు. సో ఇతనికి వచ్చేసరికి 2.38 CR. సరే మేబీ ఇతనికి ఏమైనా ఉంటే ఒక 3 కోట్లు ఉంటుంది అనుకుంటున్నారా? సో బేసిక్గా అసలు మ్యాజిక్ అంతా జరిగేది ఎక్కడానంటే ఇక్కడే మనకి దాదాపుగా ఇతని టోటల్ కార్పస్ మనకి 9 కోట్లకు వెళుతుంది. సో బేసిక్గా మరి ఇంత హ్యూజ్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఇంత హ్యూజ్ డిఫరెన్స్ రావడానికి గల కారణం ఏంటి? ఇక్కడల్లా మనకు వచ్చేది అల్లా టైం ఫ్యాక్టర్. ఇతను వీళ్ళందరికంటే ఒక 10 సంవత్సరాల ముందు నుంచి ఇన్వెస్ట్ చేయటం వల్ల ఆ 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది అతనికి యాడ్ అవుతూ వస్తూనే ఉంది. సో బేసిక్ రూల్ 15 ఇయర్స్ పాటు మన 15% CAGR ఇచ్చేటువంటి కార్పస్లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే అది ఎవ్రీ 5 ఇయర్స్కి ఒక్కసారి డబల్ అవుతూ పోతూ ఉంటుంది. సో ఇతనికి ఎంత వచ్చిందండి? 20 ఇయర్స్కి సుమారుగా 2.38 CR వచ్చింది కదా. సో అక్కడి నుంచి మీరు డబల్ చేసుకోండి నెక్స్ట్ 5 ఇయర్స్కి సుమారుగా ఇంకొక 4.5 కోట్లు. సో ఇంకొక 5 ఇయర్స్ ఉంది కదా, అదే మనకి 9 crores. సో బేసిక్గా మనకి మోర్ నెంబర్ ఆఫ్ టైం, మనం ఎంత టైం మన ఇన్వెస్ట్మెంట్కి ఇస్తున్నాం అన్న దాన్ని బట్టి ఇక్కడ మన కార్పస్ బిల్డ్ అవటం అనేది అవకాశం ఉంటుంది. మనం ఎంత డిలే చేస్తే మనం ఎంత కాస్ట్ పే చేస్తున్నాం మన డిలేకి అని అంటే ఇది డిఫరెన్స్. అంటే సుమారుగా మనం వచ్చేసరికి 6 లక్షల రూపాయల వరకు కూడా మనం కాస్ట్ డిఫరెన్స్, సుమారు 6.5 లక్షల రూపాయల వరకు కూడా సుమారుగా 6.5 కోట్ల వాల్యుయేషన్ వరకు కూడా మనం కాస్ట్ డిఫరెన్స్ పే చేస్తున్నాం. జస్ట్ 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్కి షిఫ్ట్ చేసినందుకు ఫినాన్షియల్ ప్లాన్ని. ఇతను ఇంత డిసిప్లిన్డ్గా 30 సంవత్సరాలు పే చేసినప్పటికీ అతనికి ఉన్న డిఫరెన్స్ కూడా 3.5, అతనికి వచ్చింది కూడా 3.5 కోట్లే. సో ఎర్లీ ఏజెస్ నుంచే అమౌంట్ అనేది పెద్దదా చిన్నదా అనేది సంబంధం కాదు. అమౌంట్ చిన్నదైనప్పటికీ ఎర్లీ ఏజెస్ నుంచి కనుక ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే మనము రిటైర్ అయ్యే టైంకో లేకపోతే దానికి ఒక సర్టెన్ టైం పీరియడ్ కనుక మనం ఇవ్వగలిగితే అదొక మంచి కార్పస్గా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 65 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా విత్డ్రా చేయాలా అంటే అవసరం లేకపోవచ్చు. ఇతను ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటారు, తన ఇన్వెస్ట్మెంట్ని ఉంచుకోవాలనుకుంటారు. ఈ 9 కాస్త మనకి 35 సంవత్సరాలకు వచ్చేసరికి సుమారుగా, అంటే ఇప్పుడు 30 ఇయర్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం కదా, ఇంకొక 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తే మేబీ అతనికి అది 18 కోట్లు అవ్వచ్చు. ఇంకొక 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసి 40 ఇయర్స్ ఉంచుతాను అనుకుంటే కనుక సుమారుగా 36 కోట్లు కూడా అవ్వచ్చు. సో బేసిక్గా మనం ఎంత టైం ఫ్రేమ్ అనేది మనం వదిలేస్తే మన ఇన్వెస్ట్మెంట్ అంత ఫాస్ట్గా డబుల్ అవ్వడానికి, అంత ఎక్కువ డబుల్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో మనం ఎర్లీగా ఇన్వెస్ట్ చేసి మన కార్పస్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.